పాకిస్తాన్లో ఘోర విమాన ప్రమాదం జరిగిపోయింది. కరాచీ నుంచి ఇస్లామాబాద్కు వెళ్తున్న బోజా ఎయిర్లైన్స్ కు చెందిన ఒక విమానం రావల్పిండి ఎయిర్ బేస్ కి సమీపంలోకి రాగానే కుప్పకూలింది. ఇందులో 127 మంది ప్రయాణిస్తున్నారు. ప్రతికూల వాతావరణం వల్ల ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు అధికారులు. బోజా ఎయిర్లైన్స్ విమానం కుప్పకూలిన ప్రాంతంలో 40 ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఆ ప్రాంతం మొత్తం అగ్నికీలాలు ఎగిసిపడుతున్నాయి. మంటలు నార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. వాతావరణం అనుకూలించకపోవడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోరారు. ల్యాండింగ్ కి అనుమతి వచ్చాక దిగే సమయంలోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. కూలిన ప్రాంతంలో భారీగా అగ్నికీలాలు ఎగిసిపడుతున్నాయి. మంటలు నార్పేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. విమానంలో మొత్తం 127 మంది ఉండగా అందులో 118 మంది ప్రయాణికులు కాగా మిగిలిన 9 మంది విమాన సిబ్బంది అని తెలుస్తోంది. ప్రమాదంలో 118 మంది చనిపోయినట్టు పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ ఇప్పటికే ప్రకటన చేశారు. మృతుల్లో 2 అమెరికన్స్ ఉన్నారని కూడా సమాచారం.
దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ నుండి తెలుస్తున్నాం. అరుణ, ఈ విమానం కూలిన దుర్ఘటన ఒక పెను విషాదంగా, ఒక భీతావహ దుర్ఘటనగా ఇది జనావాసాల్లో కూలిపోయిందని తెలుస్తోంది. ఈ పరిణామాలు మొత్తం మీరు గమనిస్తున్నారు, అక్కడ ఏం జరుగుతుంది? అరుణ, పరితోష్, మీరు అడిగిన ప్రశ్న సరిగ్గా వినపడలేదు. అయితే నా దగ్గర ఉన్న డీటెయిల్స్ ముందు మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ ఫ్లైట్ ఏదైతే ఉందో ఇది కరాచీ నుంచి ఇస్లామాబాద్ కి బయలుదేరినట్లుగా తెలుస్తుంది. సాయంత్రం 5 గంటలకు కరాచీ నుంచి ఈ ఫ్లైట్ బయలుదేరినట్టుగా మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. 6:40 ఇస్లామాబాద్ చేరాల్సి ఉండగా రావల్పిండి మీదుగా వెళ్తూ చక్లా ఎయిర్ బేస్ వద్ద వాతావరణం సరిగ్గా లేదని, ఏదో ఒక ఫ్లైట్ ఇబ్బందిలో ఉందని అక్కడున్న ఎయిర్ బేస్ వాళ్ళు గమనించినట్లుగా తెలుస్తోంది. దాంతో అక్కడ వెంటనే చక్లా ఎయిర్ బేస్ వాళ్ళు అప్రమత్తమై చూసిన తర్వాత వాళ్ళు గమనించిన విషయం ఏంటంటే ఈ మొత్తం ఈ రూట్ లో వెళ్తున్న ఫ్లైట్ వాతావరణం బాగులేని కారణంగా యాక్సిడెంట్ గురైనట్లుగా వీళ్ళు తెలుస్తున్నారు. మొత్తం 118 మంది ప్యాసింజర్స్ ఇందులో ఉన్నారని తెలుస్తున్నది. 9 మంది క్రూ మెంబర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. పరితోష్, ఈ రూట్ లో అంటే కరాచీ ఇస్లామాబాద్ మీదుగా ఇది మొదటి ఫ్లైట్ అని కూడా తెలుస్తోంది. ఈ ఫ్లైట్ లో 118 మంది ప్యాసింజర్స్ ఉండగా మిగతా వాళ్ళంతా కూడా ఈ 9 మంది కూడా క్రూ మెంబర్స్ అని తెలుస్తోంది. పరితోష్, సో ఈ రాత్రి కారణంగా ఈ వాతావరణం బాగలేక ఈ సంఘటన జరిగిందని, రాత్రి అవ్వటం వల్ల కూడా బాగా ఇబ్బంది, అంటే ఇమ్మీడియట్ గా అక్కడికి వెళ్లి సహాయక చర్యలు అందించడంలో బాగా ఇబ్బంది పడుతున్నారని మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ బట్టి తెలుస్తోంది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే ఈ రూట్ లో కొత్తగా వేసిన ఎయిర్ ఇదని తెలిసింది, ఫ్లైట్ అని తెలుస్తోంది. సో దీనిలో 127 మంది ఉండగా అందులో 118 మంది పాసింజర్స్ అని, 9 మంది క్రూ మెంబర్స్ అని తెలుస్తోంది. 5 గంటలకు కరాచీలో బయలుదేరి 6:40 ఇస్లామాబాద్ లో చేరాల్సి ఉండగా రావల్పిండి చక్లా బేస్ ఎయిర్ బేస్ రావల్పిండి మీదుగా చక్లా ఎయిర్ బేస్ దగ్గర ఒక ఫ్లైట్ వాతావరణం పరిస్థితులు బాగులేని కారణంగా ఇబ్బంది పడుతుందని అక్కడ ఉన్న ఎయిర్ బేస్ అధికారులు కనుక్కున్నారు. అలా కనుక్కున్న కొద్దిసేపటి తర్వాతనే ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగి ఈ ఫ్లైట్ దుర్ఘటనకు గురైనట్లుగా తెలుస్తుంది. అయితే సమీప గ్రామంలో ఉన్న 15 ఇళ్లు కూడా దీని వల్ల దగ్ధమైనట్లు తెలుస్తుంది. ఒక సిఎన్జి స్టేషన్ కూడా ఈ ల్యాండింగ్ లో, ఎమర్జెన్సీ ల్యాండింగ్ వలన అక్కడ దానిలో కూడా మంటలు మొదలయ్యాయని, అక్కడ కూడా సిఎన్జి స్టేషన్ కూడా ఈ పేలుడు గురైందని తెలుస్తోంది. పరితోష్, రైట్, ఓకే అరుణ.